గాస్పల్ అవుట్రీచ్ ఇండియాకు మీ అందరికీ కూడా స్వాగతం. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మన ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి గాను ఒక ప్రత్యేకమైన గెస్ట్ మన దగ్గరకు వచ్చారు. ఆయన గురించి ఆయన్నే అడిగి మనం తెలుసుకుందాం రండి. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? మీరు మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. అసలు మీ పేరేంటి, మీ ఫ్యామిలీ గురించి మాకు కొన్ని విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. నా పేరు మార్టిన్ లూథర్, నా భార్య పేరు శాంతి. మా ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా. బాబు స్టీఫెన్, పాప హదస్సా. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, పాప ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతుందేమో. ఓ, మీ పేర్లన్నీ క్రిస్టియన్ పేర్లు లాగున్నాయండి. మీరు క్రిస్టియన్సా? అవునమ్మా. మా తాతగారు సమ్మయ్య అని ఉండేవారు. వారు కాటన్ దొర అనేటువంటి దొరగారు ఉన్నారు కదా, మరి ఆ దొరగారి కాలంలో దొరగారి ద్వారా మరి ప్రభు సువార్త విని ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొందుకొని జాన్ సమ్మయ్య అనే పేరు మరి ఆయన పెట్టుకోవడం జరిగింది. మరి ఆ కాలం నుండి ఆయన ప్రభుని నమ్ముకొని ప్రభు పరిచర్య కొరకు సమర్పించుకొని మరి దేవుని సేవకులుగా వారు పిలువబడ్డారు. మరి వారి యొక్క కుమారుడు అంటే మా నాన్నగారు శాంతయ్య, మరి ఆయన కూడా మరి బాల్యము నుంచే దైవభక్తిలో పెరుగుతూ క్రిస్టియన్ హాస్టల్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియం చక్కగా చదువుకున్నారు. చాలా చక్కగా మాట్లాడగలరు ఇంగ్లీష్లో, ఆ కాలంలోనే రాయగలరు. ఆ తరువాత మా నాన్నగారు కూడా మరి ప్రభు సేవకు సమర్పించుకొని సిఎస్ఐ చర్చిలో మరి పాస్టర్గా చేస్తూ ఉండేవారు. మరి మా నాన్నగారికి మేము మరి 13 మంది పిల్లలం. మరి ఆ రీతిగా మా నాన్నగారు మరి మమ్మల్ని పోషించడానికి మరి వారికున్న చదువును బట్టి ఆ కాలంలోనే ఆర్ఎంపీగా వైద్యం చేసేవారు. మరి అంతమంది పిల్లలమైనప్పటికీ ఎటువంటి కొరత వారికి మాకు ఉండేది కాదు, సర్వ సమృద్ధి ఉండేది. అందులో మా కుటుంబంలో నేను చివరివాణ్ణి, 13 మందిలో చివరివాణ్ణి. నన్ను చాలా గారాబంగా చూస్తూ ఉండేవారు. ఆ గారాబంతోనే మరి నేను పెరగటం జరిగింది బాల్యమంతా. మరి మా కుటుంబ సభ్యులు, నా తోబుట్టువులైనటువంటి మా అన్నయ్యలు కానివ్వండి, మా అక్కయ్యలు కానివ్వండి, వీరందరూ కూడా మరి బాల్యం నుంచే మరి చక్కగా దైవభక్తిలో పెరుగుతూ వచ్చారు. వారితో పాటే నేను కూడా మరి చక్కగా దేవుని సహవాసంలో బాల్యం నుంచే సంఘ సభ్యుడిగా చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా చక్కగా ముందుకు వెళ్తూ ఉండేవాడిని. ఇది మా బాల్యంలో మా కుటుంబ నేపథ్యం అమ్మా. అయితే మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు క్రిస్టియన్సే కాబట్టి మీరు కూడా మంచి భక్తులై ఉంటారు దేవునికి. అదేమి లేదమ్మా, మీరు అట్టు బాల్యం అంతా భక్తిగానే సాగినప్పటికీ, నేను దైవ సేవకుల కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ యవన కాలం వచ్చినప్పుడు నా ఆలోచన విధానం అంతా, నా స్నేహితులు కానివ్వండి, నేను ఉన్నటువంటి ప్రాంతం కానివ్వండి, దేవునికి విరోధంగానే జీవించాను. ఏ రోజు కూడా భక్తితో, అంటే నాకు యవన కాలం వచ్చిన తర్వాత భక్తిగా ప్రభు సన్నిధి సహవాసానికి వెళ్ళిన అనుభవం నాకు లేదు. నాకంటే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్దవారు కనుక, మా తండ్రి గారు ఉన్నారు కనుక వారికి భయపడి మందిరానికి వెళ్ళేవాడిని, మందిరంలో కూర్చునేవాడిని. ఆ విధంగా సాగుతూ ఉండేది. కానీ ఇష్టంగా చేసింది భక్తి కాదు, కానీ లోక సంబంధమైన కార్యక్రమాలతోనే ఇష్టంగా నేను బ్రతికి నా యవన కాలంలో ముందుకు వెళ్ళానే తప్ప ఏ రోజు కూడా దేవుని మీద భక్తితో, భయముతో ఆయనను గౌరవిస్తూ వెళ్ళినటువంటి అనుభవం నాకేమీ లేదు. నా యవన కాలంలో యవనస్తులు లోకంలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి కార్యక్రమాలకి ఇష్టాలను చూపేవారో 100% నేను అలాంటి వాటికి ఇష్టాన్ని కలిగి ఉండేవాడిని. లోక సంబంధమైన ఆటలు, పాటలు, సినిమాలు, రకరకాల కార్యక్రమాలు, గుట్కాలు తినేవాడిని, సిగరెట్లు తాగేవాడిని, బీడులు కాల్చేవాడిని, చివరికి చుట్టలు కూడా త్రాగేవాడిని. ఈ విధంగా నా యవన కాలంలో ఒక దైవజనుల కుటుంబంలో నుంచి వచ్చిన నేను ఈ రీతిగా నా యవన కాలం సాగుతూ ఉండేది.
అనేసరికి ఇన్ని తరాలు గడిచాక మీరు కూడా చాలా భక్తిగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ యవన కాలంలో ఇలా మీ జీవితం మారిపోయిందని నేను అసలు అనుకోలేదండి. ఇన్ని అంటే మీ పర్సనల్ కూడా మాతో షేర్ చేసుకుంటున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. అమ్మా చాలా సంతోషం అమ్మా. నిజముగా ఎందుకు అంటే వాస్తవంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టి దైవజనుల కుటుంబంలో పుట్టిన పిల్లలు భక్తిగా ఉంటారు అనుకోవడం అనేది అది అపోహ మాత్రమే. ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ. నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు లేదు, క్రైస్తవ కుటుంబంలో దైవజనులకు పుట్టినంత మాత్రాన వారు భక్తిపరులు అవుతారని చెప్పడానికి లేదు అనేది నా జీవితం. లోకం నన్ను బాగా ఆకర్షించింది. నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, నా స్నేహితులు, నాకు వాటి మీదనే ఎక్కువ ఆసక్తి పెరిగింది. కాబట్టి వాటికి అనుకూలంగానే నన్ను నేను మలుచుకుంటూ వెళ్ళాను. అలా వెళుతూ ఉండగా నా వయసు పెరుగుతున్న కొద్దీ నా కుటుంబానికి దూరమయ్యాను నేను. అంటే నాకున్న ఇష్టాలు వేరు, నా కుటుంబ నేపథ్యం వేరు. దాని వలన నా కుటుంబంతో నేను ఇమడలేకపోయేవాడిని. నాకున్న అలవాట్లు, నాకున్న ఇష్టాలు, వాటి వలన నా కుటుంబానికి దూరంగా ఉండేవాడిని. ఎక్కడ తిరిగేవాడినో, ఎక్కడ పడుకునేవాడినో ఎవరికి తెలిసేది కాదు. చివరికి నా కన్న తండ్రి చనిపోయిన సందర్భంలో కూడా నా కన్న తండ్రి చావు చూడడానికి కానీ ఆయన సమాధి కార్యక్రమాలలో వెళ్ళడానికి కూడా నేను లేను. చాలా దూరంలో ఉన్నాను. ఆయన చనిపోయిన విషయం కూడా నాకు తెలియదు. అంటే ఆ రీతిగా నేను ఈ లోకాన్ని ఇష్టపడడం వలన నన్ను కన్నవారి యొక్క పరిస్థితులు కూడా, వారు చనిపోయిన స్థితిగతులు కూడా నేను చూడలేకపోయాను. ఆయన చివరి చూపు కూడా, మా తండ్రి గారి యొక్క చివరి చూపు కూడా నేను చూడలేకపోయాను. ఎలాంటి పరిస్థితి అంటే చివరికి నా తండ్రి చనిపోయినప్పుడు నేను చూడలేకపోయాను. నా తోడబుట్టిన నా అన్నయ్య సాల్మాన్ రాజ్ అని, ఆయన చనిపోయిన విషయం నాకు తెలియదు. నేను పేపర్లో చూసి ఏడ్చాను తప్ప ఆయన చావును కూడా నేను చూడలేకపోయాను. అటువంటి భయంకరమైనటువంటి లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ నా జీవితాన్ని గడిపిన సందర్భాలు, రోజులు నాకు తెలుసు. మరి మీ పేరెంట్స్కి దూరంగా ఉన్నానన్నారు, మీ నాన్నగారు చనిపోయిన టైంలో కూడా దగ్గర లేనన్నారు మీరు. మరి మళ్ళీ మీ ఫ్యామిలీ తోటి కలిసే అవకాశం మీకు ఎలా వచ్చింది? నిజమమ్మా. మా నాన్నగారు చనిపోయిన తరువాత మరలా నేను విషయం తెలిసింది మా నాన్నగారు చనిపోయారు అని. వచ్చి చూసేసరికి అప్పటికే ఆయన సమాధి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. అప్పటికే 2-3 రోజులు అవుతుంది. ఆ తర్వాత నేను అక్కడికి, మా ఇంటికి నేను రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము, నాకంటే అందరూ పెద్దవాళ్ళు, నా తోబుట్టువులు అందరూ. నేను చిన్నవాడిని. నేను అప్పటికి, మా అక్క ఒకరు ఉండేవారు, అక్క దగ్గరికి చేరుకున్నాను. అక్క దగ్గరికి చేరుకున్న తరువాత మరి అక్క దగ్గరకు విషయం తెలిసింది, నాన్నగారు చనిపోయారని. అప్పుడు అక్క దగ్గర నుంచి మరి అక్క నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది ఇంటికి. ఆ రీతిగా మరలా మా కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది. కానీ నా ఇష్టాలు మాత్రము నేను ఆ రోజు కూడా వదులుకోలేదు. వారితో ఉండాలని అప్పటికీ నేను అనుకోలేదు. కన్న తండ్రి కనుక నాకు దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. ఒకసారి వెళ్ళి చూడాలని వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళి చూడటం జరిగింది. ఆ తర్వాత మరలా రొటీన్గా నేను ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నానో, నా కుటుంబానికి దూరమై లోక సంబంధమైన ఇష్టాలు చెప్పాను కదా. మరి మీరు ఇంతవరకు మీరు చెప్పిన మీ లైఫ్ స్టైల్కి ఇప్పుడు మిమ్మల్ని మేము చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు అంటే చాలా నీట్గా, చాలా పద్ధతిగా, చాలా భక్తిగా కనపడతా ఉన్నారు. మరి ఇంతవరకు మీరు మీ లైఫ్ గురించి చెప్పిందంతా కూడా అసలు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మీరు ఉన్నదానికి పొంతం లేదు. మరి ఈ మార్పు ఎలా జరిగింది? ఎక్కడి నుండి వచ్చింది మార్పు మీలో? సంతోషం అమ్మా. నేను అదే జీవితాన్ని, పాత జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని ఇష్టపడే జీవిస్తూ ఉన్నాను. అయితే నా కుటుంబ సభ్యుల్లో మరి అందరూ నన్ను ప్రేమించేవారే. చివరికి ఏ కుటుంబము కూడా నన్ను ధైర్యం చేసి వారి ఇళ్ళలోకి రానిచ్చేవారు కాదు. అంత దిగజారిపోయిన స్థితిలో నేను బ్రతుకుతున్నప్పుడు, ఆ స్థితిలో నేను ఉండగా
మా అక్కలు అన్నయ్యలు చాలామంది ఉన్నారు. వారిలో మా అన్నయ్య ఆయన అందరినీ ఒక విలువగా చూసేవారు, ఒక ఒక పద్ధతిగా ఉండేవారు. జాన్ వెస్లీ అని మంచి దైవజనులు, పాల్వంచ ప్రాంతంలో వారు పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆయన నన్ను వెతికి వెతికి పట్టుకున్నారు. ఒక దిక్కులేని స్థితిలో ఉండే జీవితాన్ని జీవిస్తున్న నేను, ఒక చెతక్కు ఉండేది మా అన్నయ్యకి, ఇప్పుడే మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఆ టైంలో నన్ను పట్టుకొని దగ్గరకు చేర్చుకొని తన వెంట పరిచర్యకు తిప్పుకుంటూ నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇక ఆయనతోనే తిప్పుకునేవారు. అలా తిప్పుకుంటూ ఒక నెల రోజులు బైబిల్ ట్రైనింగ్ ఉంది అని చెప్పి నన్ను ఎల్లందు పట్టణంలో బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. అలా వెళుతున్న నేపథ్యంలోనే వెళుతున్నప్పుడే ఎవరికి తెలియకుండా 2 కైనీ ప్యాకెట్లు జేబులో పెట్టుకొని వెళ్ళాను ట్రైనింగ్ సెంటర్కి. అంటే ఆయనంటే ఒక భయం ఉండేది నాకు. మా కుటుంబంలో ఆయన కంటే పెద్దవారు ఉన్నారు, కానీ ఆయన ఒక గౌరవంగా చూసేవారు. ఆ విధి విధానాలు అలా ఉండేవి. ఆయన చూస్తే భయం వేసేది మాకు. కాబట్టి ఆ భయానికి వేరొక మాట చెప్పకుండా బైబిల్ ట్రైనింగ్కి అయిష్టంగానే వెళ్ళాను నేను. అక్కడ ఏదేమైనా అక్కడ బైబిల్ ట్రైనింగ్ ముగించబడింది. ఆ బైబిల్ ట్రైనింగ్లోనే నేను మరి కొంత మార్పు అనేది నాలో నేను చూడగలిగాను. ఏ కైనీ ప్యాకెట్లు అయితే నేను తీసుకుని వెళ్ళానో ఆ బైబిల్ ట్రైనింగ్ అక్కడ ఒక నెల రోజులు ట్రైనింగ్ అయిపోయాక అలా రోడ్డుకు వచ్చాను, ముగించుకొని ఇంటికి వెళ్ళాలి. అక్కడ రోడ్డు మీద సినిమా పోస్టర్లో కనబడితే భయం వేసింది నాకు. ఒకప్పుడు త్రాగి సినిమాకి వెళ్ళేవాడిని నేను నా స్నేహితులతో కలిసి. అవే సినిమా పోస్టర్లు కనబడితే నాకు భయమైంది. నేను ట్రైనింగ్కి వెళుతున్న సమయంలో కైనీ ప్యాకెట్లు తీసుకొని దాచుకొని వెళ్ళాను. ఒక వారం రోజుల వరకు ఎవరికి తెలియకుండా కైనీ ప్యాకెట్ల ట్రైనింగ్లో వేసుకున్నాను. కానీ అవే కైనీ ప్యాకెట్లు కలిగిన షాప్ వైపు చూస్తే ఆ వాసన రాగానే నేను వాంతి చేసుకున్నాను. ఆ రోజు అసహ్యం అనిపించింది, భయం అనిపించింది. అంటే ఆ తర్వాత ఆ ట్రైనింగ్ ముగించుకొని అలా నా జీవితంలో అసలు ఎప్పుడు నేను చూడనటువంటి ఒక గొప్ప అనుభవం, నాలో నేనే గొప్ప మార్పును చూడగలిగాను. అలా నా ట్రైనింగ్ ముగించుకొని మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. మా అన్నయ్య దగ్గరికి వెళ్తే మా అన్నయ్య వెంటనే మరలా ఆలస్యం చేయకుండా నన్ను హైదరాబాద్ బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ అనేటువంటి బైబిల్ కళాశాలకు పంపించడం జరిగింది. ఆ కళాశాలలో మరి 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలోని ముగింపు కాలంలో నేను భరించలేక మరలా తిరిగి ఇంటికి వచ్చేసాను. ఇంటికి రావడం అంటే ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్తే మా అన్నయ్య ఉంటాడనే భయంతో మరలా వేరే ప్రాంతాల్లో తిరుగుకుంటూ ఉంటే మరలా మా అన్నయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చి అడ్రస్ తెలుసుకొని మరలా నన్ను పట్టుకొని బైబిల్ ట్రైనింగ్కి తీసుకొని వెళ్ళి అక్కడ బైబిల్ కళాశాలలో ప్రిన్సిపాల్ గారు ఈ సంవత్సరం వద్దు, నెక్స్ట్ ఇయర్ మరలా పంపించండి, మేము జాయిన్ చేసుకుంటాం, ఈ సంవత్సరం జాయిన్ చేసుకోమని చెప్పారు. అలా చెప్పినప్పుడు మా అన్నయ్య ప్రిన్సిపాల్ గారి యొక్క చేతులు పట్టుకొని ఏడవటం జరిగింది. ఆ రోజు నేను ఎప్పుడు మా అన్న ఏడవటం నేను చూడలేదు. కానీ ఆ రోజు నా కోసము ఒక వ్యక్తి యొక్క చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే మా అన్న ఏడుస్తుందని చెప్పి నేను ఏడ్చాను. అంటే నా కోసము ఎంత ఏడుస్తున్నాడు అని చెప్పి నా మీద ఎంత ప్రేమ ఉంది. నేను ఎక్కడున్నానో ఎవరికి అవసరం లేదు, కానీ ప్రతి సందు వెతుక్కుంటూ మా అన్నయ్య నా కోసం ఆ రోజు నన్ను పట్టుకొని అక్కడికి వచ్చి ఎంత బ్రతిమిలాన్నా వీల్లేదు పాస్టర్ గారు వెళ్ళండి నెక్స్ట్ ఇయర్ తీసుకున్నామంటే ఆ చేతిలో పట్టుకొని ఏడిస్తే మా అన్నయ్య యొక్క దుఃఖాన్ని చూసి నేను ఏడ్చాను.
ఇక ఆ రోజు నుంచి మరలా ఇక నేను ఆ ట్రైనింగ్ ముగించుకోవడం జరిగింది. అయితే ఆ ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత ఆ ట్రైనింగ్లోనే మరి ట్రైనింగ్ ముగించుకున్నాక పాస్టర్గా మేము పరిచర్య చేయాలి. పరిచర్య చేయవలసిన స్థలాలు కొన్ని జిల్లాలు మాకు చూపిస్తారు. ఏ ప్రాంతంలో మీరు పరిచర్య చేస్తారని అడిగారు. 3 జిల్లాలు చూపించారు. మెదక్, ఇంకా నిజామాబాద్, ఇంకొక జిల్లా చూపించారు. మీరు ఏ జిల్లా కోరుకుంటే ఆ జిల్లా మిమ్మల్ని సేవకులుగా పంపిస్తామని చెప్పినప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ సెంటర్లోనే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నన్ను ఏ జిల్లా పంపిస్తారు, మీరు నాకు చూపించండి, మీరు ఏ జిల్లా పంపిస్తే నేను ఆ జిల్లా వెళ్తానని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కళరూపంలో దేవుడు నిజామాబాద్ జిల్లా పేరు చూపించి మరి నాకు ఒక నిశ్చయతను దేవుడు చూపించడం జరిగింది. ఆ రీతిగా నేను నిజామాబాద్ జిల్లాలో 2004వ సంవత్సరంలో ఒంటరిగా పరిచర్యకు వెళ్ళడము జరిగింది. ఓ, అయితే మీరు పాస్టర్ గారా? చాలా ఆశ్చర్యంగా ఉందండి. అయితే మరి ఇంకా మీ గురించి వింటా ఉంటే చాలా ఆసక్తిగా కూడా ఉంది. మరిన్ని విషయాలు మీ సేవా జీవితం గురించి మాకు చెప్తారా? మంచిదమ్మా. నేను నిజామాబాద్ జిల్లాలో పరిచర్య ప్రారంభించాను. ముందుగా 1 సంవత్సరము అసిస్టెంట్ పాస్టర్గా ఆర్మూర్ అనేటువంటి ప్రాంతంలో సిహెచ్ పాల్ అనేటువంటి దైవజనులు ఉండేవారు. వారి దగ్గర నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉండడం జరిగింది. 1 సంవత్సరం అంతా అసిస్టెంట్ పాస్టర్ అయిపోయిన తర్వాత, ఆ సంవత్సరం కాలం ముగించబడిన తర్వాత మాకు పూర్తి సేవకుని అభిషేకం ఇవ్వడం జరిగింది. ఆ పరిచర్య, ఆ అభిషేకం అయిపోయిన తర్వాత నేను వివాహం చేసుకోవడం జరిగింది. మీకు చెప్పినట్లు మా పాస్టమ్మ గారు ముందు చెప్పాను కదా, శాంతి అని, ఆమె దైవజనురాలు. మరి ఆమెని 2005వ సంవత్సరంలో మరి వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకొని వెంటనే నా భార్యను తీసుకొని, పాస్టమ్మ గారిని తీసుకొని నిజామాబాద్ జిల్లా నందిపేట అనేటువంటి ప్రాంతంలో మరి నేను పరిచర్యను ప్రారంభించడం జరిగింది. అక్కడ నేను పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో నా పరిచర్యలో నాకు ఒక సైకిల్ ఉండేది. నేను, నా భార్య పాస్టమ్మ గారు ఇద్దరము కలిసి సైకిల్ మీదనే పరిచర్యకి వెళ్ళేవాళ్ళం. అలా పరిచర్య చేస్తూ ఉండగా మరి 2005 అక్టోబర్లో బాబు పుట్టడం జరిగింది. 2007వ సంవత్సరము మరి పాప పుట్టడం జరిగింది. వారిద్దరిని కూడా సైకిల్ మీద కూర్చోబెట్టుకొని మరి సుమారు 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ సేవకు వెళ్ళేవాళ్ళం. అలా పరిచర్య చేస్తూ ఉన్న క్రమంలో మాకు సరిగా రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా కష్టంగా ఉండేది. నిజామాబాద్ జిల్లాలో పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఒకానొక సందర్భంలో రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. రూమ్ రెంట్ కట్టే డేట్ వచ్చింది, డేటు దాటిపోతూ ఉంది. ఒకవైపు బాధగా ఉంది, వేదనగా ఉంది, దుఃఖం వేస్తూ ఉంది. తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పరిచయమైన దైవజనులు కొంతమంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని వెళ్ళి కూడా అడగకుండా తిరిగి వచ్చాం. ఏమనుకుంటారో, విలువ తక్కువ అవుతుందేమనేటువంటి ఒక భయముతో, బాధతో తిరిగి వచ్చి రూమ్లో కూర్చొని పాస్టమ్మ గారు నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాం. ఇంత కావాలి రూమ్ రెంటు. ఆ రూమ్ రెంటు ఎంత కావాలో అంత రూమ్ రెంటు కొరకే మోకాళ్ళు వేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాం ఇద్దరు. అలా ప్రార్థన చేస్తూ ఉంటేనే మా ఇంటికి ఒకరు వచ్చి డోర్ కొడుతున్నారు. డోర్ కొడుతూ డోర్ తీసినప్పుడు మీ కొరకు ఎవరో వచ్చారు, ఖమ్మం నుండి వచ్చారట అని చెప్పారు. వెళ్ళి చూస్తే మాకు తెలిసినటువంటి వారు. ఆయన వచ్చి మాతో మాట్లాడి ప్రార్థన చేయించుకొని కానుక పెట్టారు. నమ్మరమ్మ మీరు చెబితే, మాకు రూమ్ రెంట్ ఎంతైతే కావాలో అంతే రూమ్ రెంట్ ఆయన కానుక పెట్టారు. కానుక పెట్టి ఇంకేమైనా కావాలా, మీ బ్రదర్ ఉన్నారు కదా, మీ బ్రదర్ ఇస్తారులే, ఇంకేమైనా కావాలంటే అడగండి అంటే చాలండి, ఇంక అవసరం లేదని చెప్పి
మరి వారికి ప్రార్థన చేయటం జరిగింది. అంటే సేవ అనుభవంలో సేవకులు అంటే ఈ రోజుల్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం, చాలా లగ్జరీగా బ్రతుకుతారు, వారు ఎటు అడుగు వేస్తే అటు పూలపాన్పు అనుకుంటారు. కానీ అందరూ అలా ఉండరు. దేవుని కోసం బ్రతికేటువంటి ఒకరిద్దరు ఉంటారు భూమి మీద. వారు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి ప్రభువు నుండి సహాయము పొందుకుంటారే తప్ప క్రమము తప్పి ఒక్క రూపాయి కూడా సంపాదించుకోరు. అలాంటి అనుభవాల గుండా నేను రావటం జరిగింది. అది మొదలుకొని నిజామాబాద్ జిల్లాలో ఉన్నంతకాలం అద్భుతమైన సేవ దేవుడు చేయించాడు. ఎందుకంటే నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే ఏ జిల్లాకి వెళ్ళాలి ప్రభువా అని చెప్పి నేను ప్రభువుని అడిగాను కదా. దేవుడు చూపించాడు కదా. చూపించిన దేవుడు చూపించినట్లుగా మాకు తోడుగా ఉన్నాడు. చూపించినట్లుగా తన ప్రభావాన్ని మా ద్వారా కనపరిచాడు. ఎలాగూ అంటే ఇక రేపు మాపు చనిపోతారనుకున్నటువంటి వారు, అలా చనిపోతారనుకున్నటువంటి వారు కూడా మేము ప్రార్థన చేస్తే ప్రభు వారిని స్వస్థపరిచాడు. అంటే దేవుడు మా పక్షంగా ఉండి అద్భుతాలు చేస్తూ వచ్చాడు, తన నామాన్ని మహిమపరుచుకుంటూ. భయంకరమైనటువంటి అన్యులు, యేసుక్రీస్తు అంటే తెలియనటువంటి మరి గ్రామస్తులు ఎందరో కులాలు మతాలు విడిచి ప్రభు దగ్గరకు రావటం మేము చూసాం. వారికి అంతకుముందు ఏ రోజు కూడా ప్రభు గురించి తెలియదు. మేము వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే అంతకుముందు వారు కలిగి ఉన్న విశ్వాసాలు, వారు నమ్ముకున్న నమ్మకాలను వదిలి ప్రభు దగ్గరికి రావడం ప్రారంభించారు. ఎంతగా ప్రారంభించారు అంటే ఆ ప్రభావము ఎంత చూపించిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వారు ఆ గ్రామాలలో జరుగుతున్నటువంటి ఆ మార్పులు చూసి వారు మమ్మల్ని చంపటానికి కూడా ప్రయత్నం చేశారు, మమ్మల్ని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ విషయము మాకు తెలియకుండానే మాకు పైనున్నటువంటి దైవజనులు పెద్దలు, మా ఏరియాకి నాయకులుగా ఉన్నటువంటి వారు, లుక్జాన్ గారని అప్పుడు ఉండేవారు దైవజనులు మాకు నిజామాబాద్ జిల్లాకి, ఇప్పుడు దైవజనులుగా ఉన్నారు. వారు మాకు ఫోన్ చేశారు, మీరు అర్జెంటుగా మీరున్న చోట నుండి ఆ ప్రాంతాన్ని విడిచి మీ ప్రాంతం వెళ్ళిపోండి. అప్పుడు సమయం సుమారు 10 గంటలు ఏమవుతూ ఉంది నైట్. ఆ టైంలో మేమున్న ఊరు నుంచి వేరే సిటీకి వెళ్ళడానికి వెహికల్స్ ఏముండవు. అలాగని మాకు వెహికల్స్ మోటార్ బైక్ ఏం లేదు, సైకిల్ ఒకటి ఉంది. మీరు ఉన్న పాటను వెళ్ళాలని చెప్పినప్పుడు మా ఇద్దరి పిల్లలను పట్టుకొని మరి మాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండి మరి మాకు పైనున్న ఆధ్యాత్మిక నాయకులు చెప్పిన రీతిగా ఆ ప్రాంతాన్ని విడిచి మరి ఈ పాల్వంచ ప్రాంతం రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఈ విధంగా దేవుడు మా ద్వారా తన పరిచర్యలో వాడుకున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నారు పాస్టర్ గారు మీరు? అమ్మా, నేను 2005 నుండి నా భార్యతో కలిసి ఫుల్ మినిస్ట్రీ పరిచర్యగా మరి దైవజనునిగా నిజామాబాద్ జిల్లాలో 2005 నుండి 2009 వరకు అక్కడే పరిచర్య చేసామమ్మా. ఆ తర్వాత 2009 నుండి మరి పాల్వంచ రావడం జరిగింది. మరి ఎవరైతే మా అన్నయ్య దైవజనులు ఉన్నారో ఆయనతో మరి ఆయన ఉన్న పరిచర్య ప్రాంతంలోనికి రావడం జరిగింది. ఆ తర్వాత 2009, 2010 ఆ ప్రాంతంలో ఉన్నాము. మా పాస్టమ్మ గారిది మరి కూనవరము వారి అమ్మగారింటికి అప్పుడప్పుడు ఎప్పుడైనా రావాల్సి వచ్చినప్పుడు తనతో నేను చెప్పేవాడిని, అమ్మా నీవు మీ అమ్మగారింటికి వెళ్తూ ఉన్నావు, లోకస్తుల వలె తల్లిగారింటికి వెళ్ళి వచ్చేదానివిగా నువ్వు ఉండొద్దు, నీవు దైవ సేవకురాలివి, నీవు వెళితే దైవజనురాలుగానే వెళ్ళాలి, వెళ్ళి దైవజనురాలుగానే తిరిగి రావాలి అని చెప్తూ ఆమెను పంపిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా తను కూడా అలాగే ఒక దైవజనురాలుగా వారి తల్లిగారింటికి వచ్చి అలా వస్తూ ఉంటూ ఉండగా ఒకరోజు మరి తన ఊరు వ్యక్తి, తన ప్రక్కింటి వారికి సంబంధించినటువంటి వారి కూతురు, మరి ఆమె తనను చూసి తనతో మాట్లాడము, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు
తనకున్నటువంటి సమస్యలన్నీ మా పాస్టమ్ గారితో చెప్పింది. భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా ఆమె వెళ్తూ ఉంది. తనను తానే చంపుకోవాలనుకునేటువంటి ఆలోచనతో ఉంది ఆమె. ఇలా ఉంది నా పరిస్థితి అని మా పాస్టమ్ గారికి చెప్పినప్పుడు మా పాస్టమ్ గారు ప్రార్థించి మరలా అక్కడ నుండి వచ్చి నాతో చెప్పి వారు ఇలా ఉన్నారు అని చెప్పినప్పుడు మరలా మేము వారికి ఫోన్ చేసి తెలియజేసి మీ కొరకు మేము వస్తాం, దేవుడు మీకు మేలు చేస్తాడు అని చెప్పి 2011వ సంవత్సరము శుక్రవారం సెప్టెంబరు అనుకుంటున్నాము, సెప్టెంబరు మాసంలో వారింటికి వచ్చి వారింట్లో ప్రార్థన పెట్టడం జరిగిందమ్మా. కూనవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం హెడ్ క్వార్టర్లో వారి గృహములో మరి పాస్టమ్గా నేను వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాము. అదే మేము మొదటిసారిగా ఈ కూనవరం ప్రాంతంలో పరిచర్య ప్రారంభించిన రోజు. మరి ఆ రీతిగా వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మా జీవితంలో కొన్ని ఏండ్లుగా నిద్రపోవటం మా కుటుంబానికి తెలియదు. ఆ కుటుంబ యజమాని చెబుతున్నాడు, కుటుంబ సభ్యులలో మాకు కంటి నిండా నిద్రపోయిన రోజు ఈ రోజు వరకు లేదు. మీరు ప్రార్థన పెట్టిన రాత్రి సుఖంగా మేము నిద్రపోయినామని చెప్పి తెల్లవారుజాము చీకటితోనే పరుగులు పెట్టుకుంటూ మరి మేము అక్కడ ఉన్నప్పుడు పాస్టమ్ గారు వాళ్ళ అమ్మగారింటి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అంతకు మునుపు వారు అనేక ప్రాంతాలు తిరిగామని, అనేక విశ్వాసాలను మేము కలిగి ఉన్నామని వారు చెప్పడం జరిగింది. వాటన్నిటి నుంచి మాకు ఉపశమనం కలిగింది అని చెప్పి మీరు మా కోసం రావాలని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. వారిని ఆధారం చేసుకొని మేము ఈ కూనవరం ప్రాంతంలో పరిచర్య ప్రారంభించామమ్మా. ఇది ఈ విధంగా కూనవరం రావటం మేము జరిగింది. మరైతే పాస్టర్ గారు, ఇప్పుడు మీకు కూనవరం ప్రాంతంలో ఇల్లు కానీ, మందిరం కానీ, సంఘం కానీ ఏమైనా ఉన్నాయండి? మంచిదమ్మా. దేవుని దయ వలన మరి ఒక కుటుంబంతో కూనవరంలో మేము పరిచర్య ప్రారంభించామమ్మా. మేము వచ్చిన తొలినాళ్ళలో మాకు ప్రార్థన జరుపుకోవడానికి కూడా ఆరాధన స్థలం లేదు. ఒక చిన్న గది మరి ఒకటి కనబడితే దాన్ని రెంటుకు తీసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో దాన్ని రెంటు కట్టడం కూడా కష్టంగా ఉండేది. అది వర్షం పడితే వర్షమంతా అందులోనే ఉంటుంది, చాలా కష్టంగా ఉండేది. అయినా కూడా ఆ కుటుంబం కొరకు ఒక చిన్న గది మేము తీసుకొని ప్రార్థన, ఆదివారం వచ్చి ప్రార్థన జరిపి మరలా మేము మా ప్రాంతానికి పాల్వంచ, లక్ష్మీపురం అనే ప్రాంతం ఉంది పాల్వంచ సమీపంలో, ఆ ప్రాంతంలో తిరిగి వెళ్ళేవాళ్ళం. మరలా ఆదివారానికి ఈ ఒక్క కుటుంబం కోసం కూనవరం వరకు వచ్చేవారు. అలా ఇక్కడికి వచ్చిన తొలినాళ్ళలో మాకు ఆర్థికంగా చాలా కష్టంగా ఉండేది. మాకు ఎటు నుండి ఆస్తులు లేవు, వ్యవసాయము లేదు, స్థిరాస్తులు లేవు, చరాస్తులు లేవు. బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్లో మేము ట్రైనింగ్ పొందాం కనుక వాళ్ళు కొంత సహాయాన్ని మాకు అందించేవారమ్మా. ఆ సహాయాన్ని మేము అక్కడ ఉంటున్న ప్రాంతంలో కూడా అది రెంటు రూమే, అందులో అక్కడ రెంటు గడుతూ మా భార్య పిల్లలను పోషించుకుంటూ వేరే పని తెలియదు నాకు. వారు అందించే సహాయాన్ని సమకూర్చుకొని అది అలా పట్టుకొని ఆ జాగ్రత్తగా ఆ ఖర్చులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడ నుండి కూనవరం నుంచి పాల్వంచ ఆ ప్రాంతం నుంచి ఇక్కడ రావడానికి ఛార్జీలు, తిరిగి వెళ్ళిపోవడానికి ఛార్జీలు. కనీసం ఇక్కడికి వచ్చాక వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్యులు, అప్పుడే ప్రభువులోకి వస్తున్నారు. వారికి మేము చెప్పలేదు కానుకలు వేయాలి, మరి మీ కొరకు వస్తున్నాం మీరు ఇవ్వాలి అని ఏమి చెప్పలేదు. వారిని దేవునిలో నడిపించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆసక్తిగా అలా వస్తూ ఉండేవాళ్ళము. వారిని చూసి మరొకరు ఆ ప్రారంభ దినాలలో ఒక 3-4 కుటుంబాలు ప్రార్థనలో వాళ్ళు కూర్చునేవాళ్ళు. తొలినాళ్ళల్లో మాకు వచ్చిన కానుక 18 రూపాయలు కానుక. 18 రూపాయలు వస్తే చాలా సంతోషం అనిపించేది. అంటే వారికిగా వారు గుర్తించి దేవునికి ఇవ్వాలి అని చెప్పి ఆ 4 కుటుంబాలు
మనిషి కొంత కానుక వేస్తే 18 రూపాయల కానుక వస్తే ఆ కానుకను చూసి కన్నీళ్ళు వచ్చి, అంటే ఆ దుఃఖంతో కాదు, ఆనంద బాష్పాలు అన్నమాట. దేవుని యొక్క ఫలము, దేవుడు మాకు ఇలా ఇస్తున్నాడు అనేటువంటి ఆనందంతో ఆ కానుక తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. ఆ తరువాత కాలంలో ఆ కాలం గడుస్తూ ఉండగా సండే స్కూల్ పిల్లలు, వాళ్ళని పెంచుకుంటూ వచ్చాము. దేవుళ్ళు ఎదుగు కొంత యవనస్తుల వయసుకు వచ్చారు వాళ్ళు. వారే ఒక స్థలం తీసుకున్నాం మేము, ఒక చిన్న స్థలము తీసుకుంటే వారే ఆ స్థలములో మరి తాటాకు ఇల్లు కట్టారు. యవనస్తులైన పిల్లలే తాటాకు ఇల్లు కట్టారు. వాళ్ళకి ఇల్లు కట్టడం రాదు. వారు ఇల్లు కడుతున్నప్పుడు, దేవుని మందిరము తాటాకుతో కడుతున్నప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు హేళన చేశారు. చిన్న గాలి వస్తే కూలిపోద్దది, ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి. ఖర్చు పెట్టింది ఏమీ లేదు. ఆ చర్చి నిర్మించుకున్న విధానం చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఆ పిల్లలకు చెప్పడం జరిగింది తాటాకు కావాలని. దూర ప్రాంతంలో కనుచూపు మేరలో కొన్ని తాటి చెట్లు ఉంటే ఆ పిల్లలే తాటి చెట్లు ఎక్కారు. వాటికి ఇంకా ఆ తాటి మాటలు అలాగే ఉన్నాయి. చిన్న చిన్న తాటి చెట్లే, పెద్దవి కాదు. ఆ తాటి బొత్తల మీద ఎక్కి నెమ్మదిగా ఎక్కి ఆ కత్తులతో ఆకులు నరికి ఆ ఆకులు వారే తీసుకొని వచ్చి వాటిని ఆరబెట్టి వాటిని వారే పైకెక్కించుకొని వాటికి అన్నీ కట్టి ఆ తర్వాత ఆకు పేర్చి అన్నీ సమకూర్చి అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా మందిరం నిర్మించుకున్నాం. ప్రతి సంవత్సరం మాకు గోదావరిలు వస్తాయి. గోదావరిలు వచ్చినప్పుడల్లా ఆ ఇల్లు పట్టేది. ఆ చుట్టూ తడికలు వేసుకున్నాం. ఆ తడికలకు వచ్చినటువంటి పెట్టిన మట్టి అంతా పోయేదమ్మా. మట్టి పోతే అదంతా బురద అన్నమాట, కింద ఏముండేది కాదు. ఆ బురద అంతా శుభ్రం చేసుకుని మరలా ఆ విధంగా దేవుని సేవలో ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ పిల్లలే వారే అక్కడక్కడ రాళ్ళు ఏరుకొచ్చి పునాది వేసుకున్నారు. అలా చేసుకుంటూ ఆ ప్రారంభ దినాలలో ఒక మందిరం కట్టుకున్నాం. మేము కట్టుకున్న ఆ మందిరం యొక్క ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో పిల్లలు ఎలా చేశారు అవన్నీ ఉన్నవి. దేవుని చిత్తమైతే మీకు చూపిస్తాను ఆ ఫొటోస్. ఆ రీతిగా ప్రారంభ దినాలలో మా పరిచర్య ఆ రీతిగా ఉండేదమ్మా. మరి తాటాకులతో మందిరం కట్టుకున్నామని చెప్పారు కదండి, అంటే ఆ యవనస్తులు కట్టారని చెప్పారు కదా, ఇప్పటికీ అదే మందిరంలో ఆరాధన చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే మందిరం ఏదైనా కట్టుకున్నారా మీరు? సంతోషం అమ్మ. వాస్తవానికి మేము ఆ తాటాకు మందిరంతోనే లేము. ఈరోజు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, ఒక చక్కటి మందిరాన్ని ఇవ్వడం జరిగింది. ఒక మందిరం ఆనుకునే వెనక ఒక గృహాన్ని కూడా మేము నిర్మించుకున్నాం. మందిరం నిర్మించుకున్న విధానాన్ని చూస్తే మందిరము నిర్మించుకోవడానికి, మందిరం కట్టుకోవడానికి మాకు స్థలము కూడా లేదు. ఉన్న మందిరమేమో తాటాకు మందిరమేమో కొంత లోపలికి అయిపోయింది. అయితే ఆ వారమే సంఘములో ప్రకటించాను, గోదావరి వచ్చి మొత్తం బురద పట్టేసింది, మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకోవాలి అని మాట్లాడేటువంటి ఆరాధన ముగించుకున్న తర్వాత ప్రకటనలో చెప్తున్నాను వచ్చిన సంఘస్థులకి, మనం ఏదైనా మరి కొంచెం కింద సిమెంట్ వేసుకుందాం, ఏదన్నా వరదలు వచ్చినా కూడా కడుక్కుంటే పోద్ది, పైన ఏమన్నా రేకులు వేసుకుందాం, సిమెంట్ పోల్స్ తీసుకొచ్చి ఆ పోల్స్ మీద రేకులు దించుకుందాం అని చెప్పి వాళ్ళకి ప్రార్థన చేయండి. ఈ విధంగా మనం నిర్మించుకోవడానికి ఏంటది, సిమెంట్ పోల్స్ మీద రేకులు వేసుకుందాం, కింద మాత్రము గచ్చు వచ్చినట్టు చేసుకుందాం. అంటే అంతకు మించిన స్థాయి మా దగ్గర లేదు. అదే చాలా పెద్ద భారం మాకు. పైన ఒక 4 రేకులు వేసుకొని ఒక 4 సిమెంటు పోల్స్ తెచ్చుకొని కింద సిమెంటు చేసుకోవడం అనేది మాకు తలకు మించినటువంటి భారం. కాబట్టి దాన్ని ప్రార్థనలో పెడదాం, దేవుడు సహాయం చేస్తాడని చెప్పి ప్రకటనలో చెప్తూ ఉండగా మా ప్రాంతంలోనే పోలీస్ స్టేషన్ ఉందమ్మా. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఒక సారు ప్రభుని నమ్ముకున్నవారు మందిరానికి వచ్చారు. కూర్చొని ప్రకటనలు చెబుతూ ఉంటే విన్నారు. విని వారు వెళ్ళిపోయారు, ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజాము ఇంకొక బ్రదర్ని, పోలీస్ డిపార్ట్మెంట్లోనే ప్రభుని నమ్ముకున్న ఒక బ్రదర్ని తీసుకుని నా దగ్గరకు వచ్చారు వారు ఇరువురు. మా పాస్టమ్ గారు మేము బయట ఉన్నాము, చూసాము, పిలిచారు. పాస్టర్ గారు, మరి మందిరం కడదామంటున్నారు కదా, మీ దగ్గర ఏముంది అని అడిగారు నన్ను. నేను మా పాస్టమ్ గారి వైపు చూసి అలాగే చూస్తున్నా, కొంచెం నవ్వు ముఖం పెట్టి. అంటే నేను ప్రకటన చెప్పిన రోజున, తెల్లవారి వీళ్ళు వచ్చిన రోజున నా దగ్గర సాధారణంగా ఎవరైనా ఏం చెప్తారంటే రూపాయి కూడా లేదనేది చెప్తూ ఉంటారు. రూపాయి ఉంటుంది అంటే అది ఏది పని చేయదు కాబట్టి అలా చెప్తారు. వాస్తవంగా రూపాయి లేదని చెప్పాను కదా, నిజంగా రూపాయి లేదు నా దగ్గర. వారు వచ్చిన సమయానికి రూపాయి లేదు. నేను అలాగే చూస్తూ ఉంటే వారికి అర్థమైంది. రండి పాస్టర్ గారు అని చెప్పి, ఇదిగో మరి మేమున్న ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా చూపిస్తూ, ఇది లోపలకు ఉంది పాస్టర్ గారు, వేరే చోట ఇదే కాలనీలో, మా కాలనీ పేరు ఉదయభాస్కర్ కాలనీ అమ్మ, ఈ కాలనీలో మరి రోడ్డుకు దగ్గరగా ఉన్న స్థలాన్ని చూద్దారండి అని చెప్పి వారే తీసుకుని వచ్చి ఒక స్థలాన్ని చూపించారు. ఆ స్థలము ఆ ప్రాంతానికి, మేమున్న ప్రాంతం అంతా చెరువు, పొలాలతో కూడుకున్న ప్రాంతం. ఆ పొలాలను తడిపేటువంటి నీళ్లకు కావలసిన ఒక చెరువు ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో. ఆ చెరువు ఉన్న స్థలాన్ని మాకు చూపించారు. ఈ స్థలం బాగుంటుంది పాస్టర్ గారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ స్థలంలో చాలా పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు, కొమ్మలు చాలా ఉన్నాయి. ఆ స్థలం లోపలికి వెళ్ళి నిల్చుంటే రోడ్డు ఒక బిల్డింగ్ కట్టవచ్చు అనమాట, అంత హైట్లో ఉంది రోడ్డు. ఆ స్థలాన్ని చూపించారు. చూపించి, పదండి ఈ స్థలం ఎవరిదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి తీసుకుందామని చెప్పి తీసుకెళ్లారు. అప్పటికి నా దగ్గర రూపాయి లేదు. వెళ్ళారు, వాళ్ళే మాట్లాడారు. అడ్వాన్స్ మాకు కావాలి 5,000 అంటే అప్పటికప్పుడు 5,000 కట్టారు. ఆ తర్వాత వెంటనే మరొక 5,000, 10,000 రూపాయలతో మరి మేము ఇప్పుడు నిర్మించుకున్న చర్చి స్థలాన్ని వారు కొన్నారు. ఒక్క రూపాయి నా దగ్గర లేదు, వారు కొన్నారు. ఆ తరువాత మరి సంఘస్థులను మరి వారంతటా వారే మరి ప్రోత్సహించేవారు. ఒకవైపు నేను ప్రార్థన చేసేవాడిని. సంఘానికి నేను చెప్పగలిగే స్థాయిలో లేను, ఎందుకంటే వారు అప్పుడే ప్రభువులోనికి వస్తూ ఉన్నారు. వారి మీద భారం పెట్టకూడదనే ఉద్దేశంతో మరి ప్రార్థన చేయడం చెప్పేవాడిని. మరి బహుశా దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగానే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని నా దగ్గరకు పంపించి ఉంటాడని అనుకుంటున్నాను. వారే సంఘస్థుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రేరేపించేవారు. ఆ రీతిగా వారి ప్రేరణకు మరి ప్రేరేపించబడిన వారే సంఘముల నుండి అనేక మంది మరి దేవుని మందిరాన్ని నిర్మించుకోవడానికి వారు ముందుకు రావడం జరిగింది. మరి ఆ తరువాత ఆ మందిరం నిర్మించుకోవడానికి ఆ సార్ పేరు చెప్తున్నానమ్మా, జీవన్ రావు గారని, క్రిస్టియన్ నేమ్ జీవన్ రావు గారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో వారిని బాలకృష్ణ ఎడ్గార్ అనేవారు. మరి దీనికి కావలసినటువంటి మట్టి కానివ్వండి, దీనికి కావలసినటువంటి ఇటుక కానివ్వండి, దీనికి కావలసినటువంటి సిమెంట్ కానివ్వండి, అన్నీ ఆయన దగ్గరుండి అనేక మందిని ప్రేరేపించి, ఆయన మాట విన్నటువంటి అనేక మంది మరి ఆయనకు సహకరిస్తూ మందిరానికి కావలసిన మెటీరియల్ అంతా పంపించేవారు. మరి ఆ రీతిగా మందిరానికి పునాది వేయటం జరిగింది. మరి కొన్ని ఏండ్లు గడిచిపోయాయి, ఎందుకంటే మందిరం నిర్మించడానికి, ఎందుకంటే చాలా లోతులో ఉండేది. మేము ఉన్నటువంటి ఆ మందిరము, మేము కాళ్ళు పెట్టుకునేటువంటి స్థలము, ఆ లెవెల్కు పునాది రావడానికి ఒక 4-5 పరంజాలు వేసేవారు రైటు. అంటే పునాది వేయడానికే 4-5 ఎత్తులుగా మరి పునాది వేసేవారు. అది పరంజా వేసి పునాది కట్టడానికి వారు కట్టుబడి కట్టేవారు. అంత లోపల ఉండేది. మరి అంత భారంతో కూడిన, మేము అనుకున్నదేమో 4 రేకులు వేసుకొని ప్రతి సంవత్సరం గోదావరి వచ్చి మరి ఆకు పాడైపోతుంది, ఆకు ఉండట్లేదు కనుక ఆకు లేకుండా రేకులు వేసుకుంటే రేకు ఉంటుంది, కింద గచ్చు చేసుకుంటే బురదున్న తుడిచేస్తే పోతుంది, మనకి నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆ రోజు ప్రకటన చేస్తే
చివరికి జరిగింది ఏంటంటమ్మా, ఒక మంచి మందిరాన్ని నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి చక్కగా గోడలతో లేపి, మాకు అసలు గోడలు అనేటువంటి ఊహ కూడా లేదు. కనీసం చుట్టూ వాటిని ఏమంటారు, తడికలు పెట్టుకోవడానికి కూడా సామర్థ్యం లేని మాకు ఒక మంచి మందిరాన్ని దేవుడిచ్చాడు. చక్కగా మంచి డోర్లు, మంచి రేకులతో కూడినటువంటి చక్కటి మందిరము. ఆ మందిరం చుట్టూ చుట్టూ ప్రహరీ, ఆ ప్రహరీ లోపల మందిరానికి ముందు చక్కటి గార్డెన్, ఒక బోర్వెల్, మందిరానికి ఒక లెట్రిన్ బాత్రూమ్. ఈ విధంగా దేవుడు ఒక మంచి మందిరాన్ని మాకు ఇచ్చాడమ్మా. ఆ తర్వాత కాలంలో ఆ మందిరాన్ని ఆనుకొని ఒక మంచి గృహాన్ని కూడా మేము నిర్మించుకోవడం జరిగింది. ఈ విధంగా దేవుడు మాకు ఒక స్థిరమైన మందిరాన్ని, ఒక స్థిరమైన ఇంటిని, ఒక స్థిరమైన సంఘాన్ని ఇచ్చాడు. అయితే మేమున్న ప్రాంతము ఎంత స్థిరమైనటువంటి ప్రాంతమైనప్పటికీ ప్రతి సంవత్సరము గోదావరిలు పట్టేటువంటి ప్రాంతం. ప్రతి సంవత్సరం మునుగుతుంది. 2022లో మేమున్నటువంటి మందిరము సుమారు 15 రోజులు నీళ్ళలో మునిగుంది. అంటే చాలా కష్టం అన్నమాట. ఈ విధమైనటువంటి ప్రాంతంలో మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఏమన్నా వస్తువులు కొనుక్కున్నా, ఇంట్లో పెట్టుకున్నా మరలా అవి గోదావరిలో మునిగిపోయి పాడైపోయి మరి మాకు నష్టాన్ని కలిగించేవి. అలాంటి ప్రాంతంలో దేవుడు మమ్మల్ని ఈరోజు నిలవబెట్టి తన సేవలో మమ్మల్ని వాడుకుంటున్నాడు. మరి పాస్టర్ గారు, ఈ చర్చ్ ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా గోదావరికి మునిగిపోద్దని చెప్తున్నారు కదా. మరి ప్రతిసారి ఇబ్బంది పడ్డం ఎందుకు? మీరే ఇక్కడ నుండి వేరే ఏదైనా సేఫ్ ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పరిచర్య ప్రారంభించుకోవచ్చు కదా. మంచిదమ్మా. అయితే ఈ ప్రాంతంలో నేను కలిగి ఉన్నటువంటి పరిచర్య దేవుడు నాకు కష్టాలలో ఇచ్చాడు. నాకు ఇచ్చినటువంటి సంఘం, నా కుటుంబం, వారు ఇక్కడ ఉన్నారు. నాకు ఇరుకైనా, ఇబ్బంది అయినా, సంతోషమైన, దుఃఖమైన వారితోనే ఉండాలనేటువంటి ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. నేను వెళ్ళొచ్చు, నాకు కావలసిన చోట ఉండొచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘం, కష్టాలతో, ఎన్నో శ్రమలలో వారిని నేను సంపాదించుకున్నాను. వారే నా ఆస్తి అనుకున్నాను కనుక వేరే చోట ఇక నాకు క్షేమం ఉంటుందని నేను అనుకోలేదు. సుఖమైన, దుఃఖమైన వారు అనుభవించేదే నేను అనుభవించాలి అనేటువంటి ఆలోచనతో నేను ఉన్నాను కనుక ఇక్కడ ఉండటం జరిగింది. మరి ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో కలిసి వాళ్ళు ముందుకు వెళ్ళారు. మరి ఇంత మంచి మందిరము నేను నిర్మించుకున్నాను. ఈ రోజున ఆ మందిరము విషయంలో వారే కష్టపడ్డారు. మెటీరియల్ వచ్చింది, మెటీరియల్ వచ్చిన మందిరం నిర్మించబడదుగా. దానికి వాళ్ళే భయంకరమైన ఎండల కాలంలో, మరి నీళ్లు లేని సందర్భంలో చాలా దూర ప్రాంతాలు వెళ్ళి నీళ్లు పట్టుకుని వచ్చి నీళ్లు తడిపేవారు. అన్ని పనులు వాళ్ళే చేశారు. అంటే వాళ్ళకి నేను నా ప్రేమను చూపించాను. ఆ ప్రేమను చూసిన వారు ఆ ప్రేమను నాకు కూడా కనపరిచారు వాళ్ళు. కాబట్టి ఇక నేను వాళ్ళను వదులుకోవడానికి ఏమాత్రం కూడా అసలు ఊహలో కూడా లేదు. ఇక వారితోనే ఉండాలి, వారు ఎక్కడుంటే అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. వారి కొరకే ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ విధంగా నా సంఘము, నా పరిచర్య ఉందమ్మా. పాస్టర్ గారు, ఈ విషయాలన్నీ మీరు మాకు చెప్పారు కదా. అసలు కంప్లీట్గా మీ జీవితాన్ని మీరు ఎప్పుడు దేవునికి సమర్పించుకున్నారు? మంచిదమ్మా. మరి మాకు తెలిసిన దైవజనులు వెన్న రమేష్ బాబు గారని కుకునూరు మండలం పెదరావిగూడెం అనే గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు మాకు బంధువు కూడా అవుతారు. అయితే వారు మరి మా అన్నయ్య కూడా వారి దగ్గరనే దేవుళ్ళు ఎదగటం జరిగింది. చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. మా అన్నయ్యతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళేవాడిని. ఒక కొండ మీద చర్చి ఉండేది. ఆ చర్చిలో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. అయితే ఒకానొక సందర్భంలో మరి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు కొన్ని రోజులు ఏర్పాటు చేయడం జరిగితే ఆ ప్రార్థన కూడికల్లో నేను కూడా పాలు పొందుకున్నానమ్మా.
అలా పాలు పొందుకున్న సందర్భంలో మరి బాప్తిస్మం తీసుకునే వారికి అవకాశం ఉందని చెప్పి వారు మాట్లాడటం జరిగినప్పుడు అలా నేను బాప్తిస్మం తీసుకోవాలనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడం జరిగింది. ప్రభువుని నమ్ముకున్నాను. నా పాప క్షమాపణ నిమిత్తము ప్రభువు దగ్గర నేను మరి మారు మనసు పొందాను. ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలనుకున్నప్పుడు మరి ఆ కూడికలో మరి మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి అక్కడ స్థానిక సంఘ కాపరి రమేష్ బాబు గారు, మరి వారి చేత నేను బాప్తిస్మం తీసుకోవాలనుకొని మరి నిర్ణయించుకుని వారితో చెప్పినప్పుడు మరి వారు నాకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. మరి ఆ రీతిగా నేను సంపూర్ణంగా ప్రభువులో మరి మరి దేవుని సంఘంలో సభ్యునిగా చేరడం నాకు జరిగిందమ్మా. చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియజేశారు పాస్టర్ గారు. అంటే నిజంగా లోకంలో అంతా కూడా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అంతా కూడా ఏమనుకుంటారంటే సేవకులు వాళ్ళ కుటుంబం అని అంటే కంపల్సరీ అందరూ భక్తిగానే ఉండాలి. ఒక సేవకుడి నుండి వచ్చిన పిల్లలు ఇక ఏమంటారు వాళ్ళ వారసత్వం లాగా ఆ సేవకులు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉండి మందిరాన్ని చూసుకొని సంఘాన్ని చూసుకొని ఆ తర్వాత సండే స్కూల్స్ అని బీపీఎస్లు అని అంతా కూడా ఇక భక్తిలోనే ఉంటారు అని అనుకుంటారు. కానీ లోకం ఎవరికైనా లోకమే. లోకం చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని. అందులో ప్రాముఖ్యంగా సేవకుల పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, లోకం ప్రభావం. అట్లాంటి ప్రభావం నుండి ఆ ప్రభావంలోకి మీరు వెళ్ళి అందులోండి మళ్ళీ దేవుని పిలుపుని అందుకొని దేవుని పిలుపుకి మీరు లోబడ్డారు కాబట్టి ఈరోజు ఇక్కడ మీ మందిరంలో మీరు సేవకులుగా మీకంటూ ఒక సంఘం, ఒక కుటుంబంగా ఏర్పడి చాలా చక్కగా మీరు సేవ చేస్తున్నారండి. అంటే మీకున్న కంఫర్ట్స్ అన్నీ వదిలేసి ఇక్కడే ఉంటూ మీ సంఘానికి ఒక మంచి కాపరిగా ఉండాలని మీరు పడుతున్న ఆశ, తపన, తాపత్రయం అంతా కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉందండి. ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని నూరంతలుగా దీవించినగా దేవుడు. మాకు ఈ చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. చూశారు కదండి, ఎంతో చక్కటి సాక్ష్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మరిన్ని సాక్ష్యాలు మీరు ఇలాంటివి వినాలనుకుంటే చూస్తూనే ఉండండి గాస్పెల్ అవుట్రీచ్ ఇండియా అనే ఛానల్ని. ఇంకా మరిన్ని విషయాలు మీకు త్వరగా అప్డేట్ అవ్వాలంటే, మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.